ప్రియులారా, ఈ రోజున మనము బైబిల్ గ్రంథంలో నుండి హన్నా జీవితము ఏ విధంగా ఉండే, అలాంటి హన్నా జీవితాన్ని దేవుడు ఏ విధంగా మార్చాడు అని మనం ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, హన్నా జీవితాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు హన్నా జీవితంలో ఎలాంటి కార్యాలను అయితే జరిగించాడో అలాంటి కార్యాలను మన జీవితంలో కూడా ఆయన జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనలో మార్పు లేదు. దేవుడు నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా ఉన్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, హన్నాను దేవుడు ఎంతగా ప్రేమించాడో మనందరినీ కూడా అంతగా ప్రేమిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుని ప్రేమలో ఎలాంటి స్వార్థం లేదు, పక్షపాతం కూడా లేదండి. ఒకరినొక రకంగా మరొకరిని మరో రకంగా ప్రేమించేవాడు కాదు దేవుడు. కాబట్టి హన్నా జీవితాన్ని ఈ రోజున మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆమె జీవితంలో అలాంటి కార్యాలను దేవుడు జరిగించినప్పుడు నా జీవితంలో ఎందుకు జరిగించాడు అనే ఆలోచనతో, రెండోదిగా మన జీవితాన్ని దేవుడు ఏ విధంగా నిలబెట్టాలనుకుంటూ ఉన్నాడో వాక్యము ద్వారా మనం ధ్యానిద్దాం. ప్రియులారా, చూడండి, ముందుగా ఒక విషయాన్ని ఇక్కడ ఆలోచన చేసినట్లయితే, హన్నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించడానికి ఒక కుమారుణ్ణి అనుగ్రహించు ప్రభువా అని చెప్పేసి మొరపెట్టినటువంటి హన్నాకు దేవుడు సమూయేలు ప్రవక్తతో పాటు 3 కుమారులను 2 కుమార్తెలను అనుగ్రహించినట్లుగా సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక్క నువ్వు ప్రభువా అంటే అంతమందిని దేవుడు హన్నాకు అనుగ్రహించడానికి గల కారణం ఏంటిది అంటే హన్నా యొక్క జీవితమేనండి. హన్నా జీవితం లాగా మన జీవితం కూడా ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఎందుకోసం అంటే, దేవుడు మన జీవితాలను ఆశీర్వదించాలంటే, దేవుడు మనకు సహాయము చెయ్యాలి అంటే మన జీవితము దేవునికి అనుకూలంగా ఉండాల. ఉదాహరణకి హన్నా జీవితం ఏ విధంగా ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే, బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటల్ని మనం ఆలోచన చేసినట్లయితే, 1వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథము 3వ వచనం ప్రకారం హన్నా అంట దేవునితో సరి అయిన సంబంధం కలిగి జీవిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆమెకి సంతానము లేకపోయినా దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని తెంచుకున్నదా అంటే తెంచుకోలేదండి. ఎన్ని రోజులు గడిచినా, ఎంతమంది నిందిస్తూ ఉన్నా, ఎంతమంది అవమానపరుస్తూ ఉన్నా, ఎన్ని రకాలుగా ఆమె అవమానాల గుండా వెళ్తూ ఉన్నా, దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని తెంపుకొనకుండా దేవునితో సరైన సంబంధం కలిగి జీవించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే 17వ వచనం నుండి 19వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే, మందిరానికి వచ్చి ప్రార్థించిన తర్వాత, ఏలీ ప్రవక్త ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె జీవితము విశ్వాసము కలిగినటువంటి స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మందిరానికి వెళ్ళక మునుపు కూడా ప్రతిసారి ఆమె మందిరానికి వెళ్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటిది అంటే ఆమె విశ్వాసం కలిగినటువంటి స్త్రీ. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే 7వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, దేవునికి అదేవిధంగా మందిరానికి దగ్గరగా ఉన్నటువంటి స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవునికి దూరంగా లేదు, మందిరానికి కూడా దూరంగా లేదు. ఎన్ని రోజులు గడుస్తూ ఉన్నా, ఎన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నా, గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహించకపోయినా దేవునికి దూరం కాని స్త్రీగా మనకు హన్నా జీవితం కనిపిస్తూ ఉన్నది. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుణ్ణి ప్రేమించే స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే విధేయత కలిగినటువంటి స్త్రీగా హన్నా జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆరోదిగా మనం గమనించినట్లయితే, మనము 11వ వచనంలో ధ్యానించినట్లయితే ఆమె ప్రార్థిస్తూ ఉంటుంది, దేవా నీవు నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తే, తన స్వార్థానికి ఉపయోగించుకోవాలనుకోవట్లేదు, లేదా నన్ను నిందించినటువంటి వారి ముందట నన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టు ప్రభు అని ప్రార్థించట్లేదు ఆమె. దేవా నీవు నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తే తన స్వార్థానికి కాకుండా దేవుని మహిమార్థంగా వాడిని నిలబెడతా అని చెప్పేసి ఆమె ప్రార్థిస్తూ ఉన్నట్లుగా, దేవుని కొరకే బ్రతికిస్తాను ప్రభు అతన్ని అని చెప్పేసి, నీ సన్నిధిలోనే ఆయనను పెంచుతాను ప్రభు అని చెప్పేసి ఆమె ప్రార్థించినటువంటి ప్రార్థనను బట్టి నిస్వార్థమైనటువంటి స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏడవదిగా మనం గమనించినట్లయితే 20వ వచనంలో మనం ధ్యానించినట్లయితే,
దేవుడు ఆమె ప్రార్థనకు జవాబునిచ్చినప్పుడు కృతజ్ఞత చూపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆమె యొక్క నిందలను, ఆమె యొక్క బలహీనతలను అన్నింటినీ జ్ఞాపకం చేసుకొని, అంతేకాకుండా ఆమె చేసినటువంటి ప్రార్థనను కూడా జ్ఞాపకం చేసుకొని అతనికి సమూయేలు అని పేరు పెట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 8వదిగా మనం గమనించినట్లయితే 28వ వచనంలో రాయబడి ఉంటుంది. ఆమె అంట బాలుడు పాలు విడిచిన తర్వాత ఇచ్చినటువంటి మాటకు కట్టుబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మొక్కుబడిని చెల్లించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సమూయేలు ప్రవక్తను మందిరానికి తీసుకొని వెళ్ళి మందిరంలో పెంచినట్లుగా హన్నా జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే హన్నా ఇచ్చిన మాటకు కట్టుబడే స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి విషయాలు కూడా ఇవే. మన మాట కూడా అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనము ఒకరితో ఒకరము అబద్ధాలు ఆడొద్దు అని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనలో కూడా విశ్వాసం ఉండాలి అని చెప్పేసి, విధేయత ఉండాలి అని చెప్పేసి, మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి అని చెప్పేసి, ఒక మాటలో చెప్పాలంటే హన్నాలో ఉన్నటువంటి ఈ మంచి లక్షణాలన్నీ కూడా మనలో కూడా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే హన్నాలో ఉన్నటువంటి మంచి లక్షణాలు చాలా ఉన్నాయండి. ఇంతవరకు 8 లక్షణాలను ఉదాహరణగా చెప్పాను. చూడండి ప్రియులారా, ఇలాంటి లక్షణాలు మనలో ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలలో కూడా అద్భుతాలను జరిగించడానికి అవకాశం ఉంటుంది. 2వదిగా మనం ఆలోచన చేసినట్లయితే హన్నా ప్రార్థనా పరురాల్లా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆమె చేసినటువంటి ప్రార్థనలో ఏ ఏ లక్షణాలు ఉన్నాయి అని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే 9-10 వచనాల ప్రకారం హన్నా కన్నీటి ప్రార్థన చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 2వదిగా మనం ఆలోచన చేసినట్లయితే దీన ప్రార్థన చేసినట్లుగా, అంటే తన్ను తాను తగ్గించుకొని ప్రార్థించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 3వదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని నామములో ప్రార్థించినట్లుగా అక్కడ రాయబడి ఉంటుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా అని రాయబడి ఉంటుంది. చూడండి ప్రియులారా, అంటే దేవుని పేరట ప్రార్థించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. 4వదిగా మనం గమనించినట్లయితే గురి కలిగినటువంటి ప్రార్థన చేసినట్లుగా హన్నా జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. 5వదిగా మనం ఆలోచన చేసినట్లయితే మొక్కుబడి చేసుకున్నటువంటి ప్రార్థన చేసినట్లుగా హన్నా జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. 6వదిగా మనం గమనించినట్లయితే 17వ వచనం ప్రకారం విశ్వాస సహితమైన ప్రార్థన చేసినట్లుగా హన్నా జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. 7వదిగా మనం ఆలోచన చేసినట్లయితే 26-27 వచనాల ప్రకారం సాక్ష్యం కలిగినటువంటి ప్రార్థన చేసినట్లుగా హన్నా జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. చివరిగా 8వదిగా మనం ఆలోచన చేసినట్లయితే వివాహమై ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోయినా విసుగకుండా మందిరానికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే విసుగకుండా ప్రార్థించే స్త్రీగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే ఈమె ప్రార్థనలో కూడా ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. మరి ఈ రోజున మనం ఇలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, హన్నాలో ఉన్నటువంటి ఈ మంచి లక్షణాలన్నింటినీ, అదేవిధంగా హన్నా చేసినటువంటి ఈ విధమైనటువంటి ప్రార్థనలు, తగ్గింపుతో కూడినటువంటి ప్రార్థన, విసుగకుండా ప్రార్థన, అంతేకాకుండా కన్నీటితో ప్రార్థన, సాక్ష్యం కలిగినటువంటి ప్రార్థనా జీవితాన్ని మనము కూడా చేసినట్లయితే మన జీవితంలో కూడా హన్నా జీవితాన్ని దేవుడు అద్భుత రీతిగా సహాయము చేసి అనేకులకు దీవెనకరంగా నిలబెట్టినాడు. మన జీవితంలో కూడా అలా దేవుడు చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి ప్రియులారా, మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎల్కనా అనబడినటువంటి వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. మొదటి దాని పేరేమో హన్నా, రెండో స్త్రీ పేరేమో పెనిన్నా. హన్నాకు సంతానం లేరంట, కానీ పెనిన్నాకు సంతానం ఉన్నారంటండి. చూడండి, అయినప్పటికీ ఆమె మందిరానికి ఏటేటా వెళ్తూ, వాక్యంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆమె భోజనం చేయడమైనా మానేస్తూ ఉన్నదంట. ఆమెకున్నటువంటి బాధను బట్టి, ఆమెకున్నటువంటి వేదనను బట్టి. కానీ తన బాధను బట్టి మందిరానికి దూరం అవుతూ ఉన్నదా అంటే కావట్లేదు. దేవునికి దూరంగా ఉంటుందా అంటే ఉండట్లేదు. భోజనాన్నైనా మానేస్తూ ఉన్నది, కానీ మందిరాన్ని విడవకుండా, దేవుణ్ణి విడవకుండా, దేవుని ప్రేమను విడిచిపెట్టకుండా, చూడండి, ఆమె జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమెని దర్శించి ఆమెకు దేవుడు ఒక కుమారుణ్ణి అనుగ్రహించినాడు. ఆమె ప్రార్థనకు జవాబుగా ఆయనే సమూయేలు ప్రవక్త. ఆమె మొక్కుకున్నటువంటి మొక్కుబడిని చెల్లించిన తర్వాత
దేవుడు ఆమెకి మరలా 3 కుమారులను 2 కుమార్తెలను అనుగ్రహించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఒక్కనియ్యి ప్రభువా అంటే దేవుడు చాలా మంది సంతానాన్ని అనుగ్రహించడానికి, అంటే అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే ఎక్కువ పొందుకున్నది హన్న. ఆమె ఊహించి కూడా ఉండదు నాకు దేవుడు 5 సంతానాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పేసి. అంటే ఊహకు మించినటువంటి ఆశీర్వాదము, ఊహకు మించినటువంటి సహాయాన్ని దేవుని దగ్గర నుండి పొందుకోవడానికి ఆమె జీవితమే ప్రధాన కారణం. ఆమె జీవితం దేవునికి అనుకూలంగా ఉన్నది కాబట్టి ఆ విధంగా దేవుడు నిలబెట్టినాడు. ఈ రోజున మన జీవితం కూడా అలా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాన్ని కూడా హన్నా జీవితం లాగా మార్చడానికి, అనేకులకు దీవెనకరంగా మనల్ని నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంతకీ ఎలాంటి హన్నాను దేవుడు ఏ విధంగా నిలబెట్టాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటి విషయాన్ని మనం ధ్యానించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడినది, వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి అని రాయబడినది. 5వ వచనంలో కూడా మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడినది, హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను అని రాయబడినది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే ఈ వచనాల ప్రకారం హన్నా జీవితం ఏ విధంగా ఉన్నది అంటే సంతానము లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నది. ఇంకా మనము ఆ వచనాలను ధ్యానించినట్లయితే తన వైరియగు పెనిన్నా హన్నాను చాలా విసిగిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఆమె విసిగించినప్పుడల్లా, ఆమె గాయపరిచినప్పుడల్లా, ఆమె ఇబ్బంది కలగజేసినప్పుడల్లా హన్నా భోజనాన్ని మానేసినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక విషయం ఏంటిది అంటే, ఇంట్లో ఉన్న వాళ్ళు బాధ పెడుతూ ఉన్నారు, బయటికి వెళ్ళినప్పుడు మరి సమాజంలో ఉన్నటువంటి వారు కూడా హన్నాని చులకనగా చూసే ఉంటారు, ఇబ్బంది పెట్టే ఉంటారు, గొడ్రాలుగా పిలిచే ఉంటారు. వారి మాటల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా, వారి క్రియల ద్వారా హన్నాకు ఎంతో ఇబ్బంది కలుగుతూ ఉండొచ్చు, ఎంతో వేదనకు, ఎంతో బాధకు గురయ్యే ఉండొచ్చు. చూడండి, అలాంటి స్థితిలో ఉన్నటువంటి హన్నాను దేవుడు ఏ విధంగా మార్చాడు అంటే, మోడుబారిన హన్నా జీవితాన్ని ఫలభరితంగా దేవుడు నిలబెట్టినాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మోడుబారినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నది, ఇంట్లో నెమ్మది లేదు, బయటికి వెళ్తే బయట నెమ్మది లేదు. అలాంటి బ్రతుకును బ్రతుకుతూ ఉన్నప్పుడు మందిరానికి వెళ్ళి, దేవా నా నిందను తొలగించు, నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించు ప్రభువా అని చెప్పేసి తన వేదనను, తన బాధను, తన దుఃఖాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవడం ద్వారా దేవుడు ఆమెను దర్శించి మోడుబారినటువంటి ఆమె జీవితాన్ని, దుఃఖముతో గడుపుతున్నటువంటి ఆమె జీవితాన్ని, నిందల గుండా వెళ్తున్నటువంటి ఆమె జీవితాన్ని ఫలభరితంగా మార్చినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఒక్క నివ్వు ప్రభువా అంటే 5 దేవుడు అనుగ్రహించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ విధంగా దేవుడు ఎంతో మందికి సహాయం చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఆదికాండం 11వ అధ్యాయం 30వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అబ్రహాము, శారాలు మనకు కనిపిస్తూ ఉంటారు. అప్పటికే అబ్రహాము యొక్క వయసు దాదాపుగా 60 నుంచి 65 సంవత్సరాలు వచ్చినా వారికి సంతానం లేదంటండి. 12వ అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే 75 సంవత్సరాలు వచ్చినా సంతానం లేరంట. వారు చిట్ట చివరికి ఆశలు వదిలేసుకున్న తర్వాత, ఇక మా బ్రతికింతే, మాకు పిల్లలు పుట్టరు అని చెప్పేసి దిగులుతో గడుపుతూ ఉన్నప్పుడు, వేదనతో తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడి 100 సంవత్సరాలకు అబ్రహాముకు ఇస్సాకును అనుగ్రహించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనంలో మనం ధ్యానించినట్లయితే ఇస్సాకు, రిబ్కాలకు కూడా సంతానం లేదంట. అప్పుడు ఇస్సాకు చేసినటువంటి పని ఏంటిది అంటే, దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇస్సాకు ప్రార్థన విని ఆయన ప్రార్థనను అంగీకరించి వారికి కవల పిల్లలను అనుగ్రహించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఒక్క నివ్వు ప్రభువా అంటే కవల పిల్లల్ని 2 దేవుడు అనుగ్రహించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. క్రొత్త నిబంధనలో కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే జకరియా, ఎలిజబెతులు
వారు కూడా వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత వారికి దేవుడు మరి బహుమానంగా బాప్తిస్మం ఇచ్చి యోహానును అనుగ్రహించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వారు కూడా ఆశలు వదిలేసుకున్నారు. చూడండి, మాకు పిల్లలు పుడతారనే ఆశ లేనప్పుడు దేవుడు వారికి బాప్తిస్మం ఇచ్చి యోహానును అనుగ్రహించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వీరందరి జీవితాలను ఫలభరితంగా దేవుడు మార్చడానికి గల కారణం ఏంటిది అంటే, వారి జీవితాలలో హన్నాలో ఉన్నటువంటి మంచి లక్షణాలు అన్నీ ఉంటాయి. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ రోజున అవే లక్షణాలు మనలో ఉన్నట్లయితే మనతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటిది అంటే, కీర్తనలు గ్రంథం 113వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంటుంది, ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేస్తాడంట. చూడండి, పిల్లలు లేక బాధపడుతున్నటువంటి వారికి దేవుడు కుమారులను కుమార్తెలను అనుగ్రహించి వారికి సంతోషము గల తల్లిగా నిలబెడతాడంట. వారికి సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తాడంట. ఆ విధంగా ఎంతో మందికి చేసినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. మన చర్చిలో కూడా దేవుడు ఎంతో మందికి ఆ విధంగా అనుగ్రహించినాడు. ఉదాహరణకి కరీంనగర్ ప్రాంతంలో సంపత్ బ్రదర్ ఉంటుండే. ఆయన కూడా పిల్లలు లేక ఇబ్బంది పడుతూ చాలా మంది డాక్టర్స్ దగ్గరకు తిరిగినాడు. అన్నీ తిరిగి చిట్ట చివరికి మందిరానికి కూడా వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. దేవుడు అద్భుత రీతిగా కృప చూపించి వారికి ఒక కుమారుణ్ణి అనుగ్రహించినాడు. మన చర్చిలో ఇక్కడ కూడా సృజనాస్టర్కి వివాహమై దాదాపుగా 14 సంవత్సరాలైనా వారికి సంతానం కలగలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మందిరానికి వెళ్తా అంటే వద్దు అని చెప్పేసి వారు అంటూ ఉన్నప్పుడు వారు వద్దన్నా సరే మందిరానికి వచ్చి ప్రార్థించడం ద్వారా దేవుడు ఆమె ప్రార్థనను అంగీకరించి ఆమె ప్రార్థనకు ప్రతిఫలంగా జవాబుగా ఒక కుమారుణ్ణి అనుగ్రహించినాడు. ఇప్పుడు ఆ బాబుకి 4 సంవత్సరాలు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మోడుబారినటువంటి జీవితాలను దేవుడు ఫలభరితంగా చేసినాడు. ఈ రోజున మన జీవితం కూడా ఆ విధంగా ఉన్నట్లయితే, హన్నా యొక్క పరిస్థితి లేదా అబ్రహాము ఇస్సాకుల యొక్క పరిస్థితి, సంతాన విషయంలో మోడుబారి ఉన్నారు వాళ్ళు. వారికి ఆ విషయంలో ఫలభరితంగా దేవుడు నిలబెట్టినాడు. ఈ రోజున మనం ఏ విషయంలో మోడుబారి ఉన్నాం, నిరాశతో ఉన్నాం, కృంగిపోయి ఉన్నాం, దిగులుతో ఉన్నాం, ఇక నా పరిస్థితి ఇంతే, నా బ్రతుకు మారదు అని చెప్పేసి బాధపడుతూ ఉన్నామో, దేవుడు అన్నింటినీ చూస్తూ ఉన్నాడు. మనలో హన్నాలో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలు అన్నీ ఉన్నట్లయితే, మోడుబారిన హన్నా జీవితాన్ని ఫలభరితంగా చేసినటువంటి దేవుడు మన జీవితాన్ని కూడా ఆ విధంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుల విషయంలో నువ్వు కృంగిపోతూ ఉన్నావా? లేదంటే ఉద్యోగ విషయంలో కృంగిపోతూ ఉన్నావా? నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారం విషయంలో కృంగిపోతూ ఉన్నావా? నీ బాధకు, నీ దిగులుకు, నీ దుఃఖానికి కారణం ఏంటిది? మోడైపోయినటువంటి నీ జీవితాన్ని, నేను బిజినెస్లో ఇక పైకి రాలేను అని చెప్పేసి నువ్వు బాధపడుతూ ఉన్నట్లయితే, నీ బిజినెస్ని దేవుడు ఫలభరితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా కుటుంబంలో పరిస్థితులు మారవు, నా భర్త మారడు, నా భార్య మారదు, లేదా నా పిల్లలు మారరు అని చెప్పేసి నువ్వు బాధపడుతూ ఉన్నట్లయితే, దేవుడు నీ కుటుంబాన్ని అనేకులకు దీవెనకరంగా ఫలభరితంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు అంటే, హన్నా చేసిన విధంగా మనం ప్రార్థించినప్పుడు, హన్నా జీవించిన విధంగా ఆ మంచి లక్షణాలన్నీ మనము కలిగి జీవించినప్పుడు, మోడైపోయిన మన జీవితాలను ఫలభరితంగా దేవుడు మారుస్తాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, రెండోదిగా హన్నా జీవితం ఏ విధంగా ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉన్నది, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసియున్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, పెనిన్నా హన్నాను ఏ విషయంలో బాధ పెడుతూ ఉన్నదో రాయబడి ఉన్నది. చూడండి, హేతువు ఏంటిది? ఆమెను ఇబ్బంది పెట్టడానికి కారణం ఏంటిది అంటే అక్కడ రాయబడి ఉన్నది, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న కారణాన్ని బట్టి. అంటే పెనిన్నా హన్నాను చూసినప్పుడల్లా, లేదా పెనిన్నాకు హన్నా మీద కోపం వచ్చినా, విసుగొచ్చినా, ఎవరి మీద కోపం వచ్చినా హన్నా మీద చూపించే విధానం ఏంటిది అంటే గొడ్రాలా అని పిలుస్తూ ఉన్నది. లేదంటే నీకు పిల్లలు లేరు అని చెప్పేసి మాటి మాటికి ఆమెని తన మాటల ద్వారా, తన క్రియల ద్వారా
ఏం చేస్తూ ఉన్నది అంటే విసిగిస్తూ ఉన్నదంట. చూడండి ఎంతగా విసిగిస్తూ ఉన్నది అంటే హన్నా భోజనము మానేసేంతగా విసిగిస్తూ ఉన్నదంట. బైబిల్ గ్రంథంలో కొందరిని విసిగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి న్యాయాధిపతులు గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనంలో దెలీలానంట అనుదినము ప్రతిరోజు తన మాటల ద్వారా సంసోన్ను విసిగిస్తూ ఉన్నదంట. ఆయన ఇబ్బంది పెడుతూ ఉంటే సంసోన్ అంట ప్రాణము విసిగి చచ్చిపోవాలనుకున్నాడంట. చూడండి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకోవట్లేడు, అక్కడనే చచ్చిపోవాలనుకుంటున్నాడు ఆయన. ఎందుకు అంటే విసిగిపోయినాడు దెలీలా ద్వారా. రెండవ సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్లయితే నిర్గమాకాండము 1వ అధ్యాయము 13-14 వచనాల్లో రాయబడి ఉంటుంది. ఐగుప్తీయులంట ఇజ్రాయేలీలు చేస్తున్నటువంటి పనులను, వారి యొక్క పనుల భారాన్ని పెంచి వారి ప్రాణాలకంట విసుగు పుట్టించినారంట. అంటే ఆ మోయలేనంత భారాన్ని వారి మీద మోపుతూ, చెయ్యలేనంత కష్టాన్ని వారితో చేపిస్తూ వారి ప్రాణాలకు విసుగు పుట్టించినారంట. ఇక్కడ పెనిన్నా పరిస్థితి కూడా అదే విధంగా మనకు కనిపిస్తూ ఉన్నది. హన్నాను ప్రతిరోజు తన మాటల ద్వారా విసిగిస్తూ ఉన్నది, ప్రతిరోజు తన క్రియల ద్వారా విసిగిస్తూ ఉన్నది. ఏం చేయలేక, ఏమీ సమాధానము చెప్పలేక భోజనాన్ని మానేస్తూ ఉన్నది హన్నా. ఈరోజున చాలామంది బ్రదర్స్ కూడా తమ భార్యలను విసిగిస్తూ ఉంటారు. కొంతమంది భార్యలు కూడా తమ భర్తలను విసిగిస్తూ ఉంటారు. చూడండి, ఆ విధంగా విసిగించమని దేవుడు కోరుతున్నాడా అంటే కోరడం లేదు. భక్తులు విసిగిపోయినప్పుడు, ఇజ్రాయేలీలు విసిగిపోయినప్పుడు దేవునికి ప్రార్థిస్తే దేవుడే ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా హన్నా విసిగిపోయి భోజనం మానేసిన, మందిరానికి వెళ్ళడం మానకుండా మందిరానికి వెళ్ళి దేవుని దగ్గర తన దుఃఖాన్ని, తన బాధను తెలియపరచడం ద్వారా తన నిందను, తన అవమానాన్ని దేవుడు పోగొట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆమె విసుగును కూడా పోగొట్టినట్టు. ఆమెను విసిగిస్తూ ఉన్న హన్నా ప్రార్థించడంలో విసుగలేదండి, విసుకకుండా ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని పొందుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? చూడండి ప్రియులారా, దేవుడి రోజున మనతో చెబుతున్నటువంటి మాట కూడా అదే. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి, ఆ మాటను మనం ధ్యానించినట్లయితే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుభవించి వారు సంతోషింతురు అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే యెషయా ప్రవక్త ద్వారా ప్రభువు చెబుతున్నటువంటి మాట, మనం పొందుకున్నటువంటి అవమానాలకు ప్రతిగా దేవుడంట రెట్టింపు ఘనతనివ్వడానికి సిద్ధంగా ఉన్నాడంట. నిందకు ప్రతిగా మన భాగాన్ని అనుభవించే విధంగా దేవుడు నిలబెడతాడంట. ఈ రోజున నువ్వు అవమానాల గుండా వెళ్తున్నావా హన్నాలాగా? నిందల గుండా వెళ్తూ ఉన్నావా? అందరూ నిన్ను ద్వేషిస్తూ ఉన్నారా? అందరూ నిన్ను అవమానపరుస్తూ ఉన్నట్లయితే దేవుడు నీ జీవితాన్ని ఏ విధంగా మార్చగలడో తెలుసా? నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడంట. హన్నా జీవితాన్ని దేవుడు అదే విధంగా నిలబెట్టినాడు. గొడ్రాలా అని పిలిచినటువంటి వారి నోళ్లతోనే ఆమెని దీవెనకరమైనటువంటి తల్లిగా పిలిపించినాడు. ఇజ్రాయేలీలకే దీవెనకరమైనటువంటి ప్రవక్తను ఆమె గర్భంలోనే దేవుడు జన్మింపజేసినాడు. చూడండి, అంత గొప్ప తల్లిగా లేదా అంత ఆశీర్వాదకరంగా హన్నాను దేవుడు నిలబెట్టినప్పుడు నీ జీవితంలో చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు అదే మాటను యెషయా ప్రవక్త ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. మీ అవమానమునకు ప్రతిగా నువ్వు పొందుకున్నటువంటి అవమానం అంతనే ఘనత కాదు, రెట్టింపిస్తాడంట దేవుడు ఘనతను. బైబిల్ గ్రంథంలో ఆ విధంగా దేవుడు ఎంతో మందికి ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఒకరి గురించి మనం ఆలోచన చేయాలంటే మరియా. ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు ఆమెని చాలామంది అవమానపరిచే ఉంటారు. ఫస్టే అవమానపరచడం ఇష్టం లేక ఆమెని వద్దనుకున్నది, ఆమెని విడిచిపెట్టాలనుకున్నది ఎవరు అంటే నీతిమంతుడైన యోసేపు. రెండోదిగా ఆమె తన బంధువులైనటువంటి జకరియా, ఎలిజబెత్ల దగ్గరికి, అంటే దూరంలో ఉన్నటువంటి తమ బంధువుల దగ్గరికి వెళ్ళడానికి గల కారణం ఏంటిది అంటే,
చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు సూటిపోటి మాటలతో గాయపరచడానికి అవకాశం ఉన్నది కాబట్టి, నిందించడానికి అవకాశం ఉన్నది కాబట్టి, ఆమెను దూషించడానికి అవకాశం ఉన్నది కాబట్టి, ఆమెను ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉన్నది కాబట్టి తన బంధువుల దగ్గరికి వెళ్ళి కొంతకాలం గడిపినది. ఆ తర్వాత దేవుడే అక్కడ ఉన్నటువంటి చక్రవర్తిని వాడుకొని ప్రజా సంఖ్యలో తమ తమ పేర్లను నమోదు చేసుకోవాలి అని చెప్పేసి ఆజ్ఞాపించి వారు ఉన్నటువంటి ప్రాంతానికి దూరంగా వారి యొక్క స్వగ్రామములకు నడిపించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినారు. అని చూడండి, మరియను కొందరు ఇబ్బంది పెట్టే ఉంటారు, కొందరు అవమానపరిచే ఉంటారు. యోసేపు కూడా ఆమెని విడిచిపెట్టాలనే ఆలోచనతోనే ఉన్నాడు దేవదూత మాట్లాడక మునుపు. అలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి మరియను దేవుడు ఏ విధంగా నిలబెట్టినాడంటే, ఈ రోజున కొందరు ఆమెని దేవతగా ఆరాధిస్తూ ఉన్నారు. ఆమెని ఆరాధించడం అయితే తప్పే, వాక్యానికి విరుద్ధమే. ఎందుకంటే మనకు ఒక్కడే దేవుడు, ఇంకా దేవుళ్ళు లేరు, దేవతలు లేరు, ఒక్కడే ఉన్నాడు దేవుడు మనకు. ఆయనను మాత్రమే ఆరాధించాల. కానీ కొందరు తెలియక మరియను కూడా ఆరాధిస్తూ ఉన్నారు. ఈ రోజున క్రైస్తవులే కాకుండా ఇతరుల్లో కూడా చాలా మట్టుకు ఆమెను గౌరవిస్తూ ఉన్నారు. చూడండి ప్రియులారా, ఒకప్పుడు ఆమె జీవితం ఏంటిది అంటే అవమానాల గుండా వెళ్ళినది, నిందల గుండా వెళ్ళినది. అలాంటి ఆమె జీవితాన్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టినాడు. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే. హన్నా జీవితాన్ని మార్చినటువంటి దేవుడు, మరియ జీవితాన్ని మార్చినటువంటి దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు దేవునికి లోబడడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు కోరుకున్న విధంగా జీవించడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే హన్నా జీవితాన్ని దేవుడు ఏ విధంగా నిలబెట్టాడు అంటే, 1వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 8-10 వచనాలని మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి, ఆ మాటల్ని మనం ధ్యానించినట్లయితే, ఆమె పెనిమిటి అయిన ఎల్కనా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నీకు విశేషమైన వాడను కానా అంటున్నాడు. నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు దుఃఖపడుతూ ఉన్నావు అని చెప్పేసి హన్నా యొక్క భర్త హన్నాను ఓదారుస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. 10వ వచనంలో కూడా మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు అని రాయబడి ఉన్నది. ఇంకా మనం ధ్యానించినట్లయితే 15వ వచనంలో కూడా మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను అంటున్నది. చూడండి ప్రియులారా, ఈ వచనాల్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే హన్నా జీవితం ఏ విధంగా ఉన్నది అంటే మనోదుఃఖముతో ఉన్నదంట, బహుగా ఏడుస్తూ ఉన్నదంట, బహు దుఃఖాక్రాంతురాలై మందిరానికి వస్తూ ఉన్నదంట, దుఃఖముతో కన్నీటితో భోజనాన్ని కూడా మానేస్తూ ఉన్నదంట, తినాలనిపించడం లేదంట. అంటే 1వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు ఆమె ప్రార్థనకు జవాబునివ్వక మునుపు ఆమె జీవితంలో కనిపించేది ఏమిటి అంటే దుఃఖమే, కన్నీళ్ళే, ఏడుపే, ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉన్నది. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి ఎల్కనా గారి 2వ భార్య అయినటువంటి పెనిన్నా రోజు మాటలతో గాయపరుస్తూ ఉన్నది. ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు ఆమె ఏడుస్తూ ఉన్నది. లేదా ఆ యొక్క పెనిన్నా యొక్క పిల్లలను చూస్తూ ఉన్నప్పుడు కూడా నాకు సంతానం లేదు అని చెప్పేసి జ్ఞాపకం చేసుకొని దుఃఖపడుతూ ఉన్నది. బయటికి వెళ్ళినా దుఃఖపడుతూ ఉన్నది, మందిరానికి వచ్చినా కానీ దుఃఖముతో దేవుని సన్నిధిలో గడుపుతూ ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, ఒకే అధ్యాయంలో ఇన్నిసార్లు దేవుడు హన్నా జీవితాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆమె జీవితం అంతా కన్నీటితో గడుపుతూ ఉన్నప్పుడు, బాధతో గడుపుతూ ఉన్నప్పుడు, దుఃఖముతోనే జీవిస్తూ ఉన్నప్పుడు, అంటే దుఃఖాన్ని దేవుడు ఏ విధంగా మార్చాడు అంటే సంతోషంగా మార్చాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. హన్నా యొక్క కన్నీటిని నాట్యముగా దేవుడు మార్చినాడు, ఆమె యొక్క దుఃఖాన్ని సంతోషంగా దేవుడు మార్చినాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే. మన దుఃఖాన్ని కూడా సంతోషంగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మన దుఃఖాన్ని దేవుడు నాట్యముగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ విధంగా మనల్ని నిలబెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు.
బైబిల్ గ్రంథంలో ఎంతో మందికి ఆ విధమైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎంతో మంది బాధలో ఉన్నప్పుడు, కన్నీటితో జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు వారికి సంతోషాన్ని అనుగ్రహించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకోసం వచ్చాడు అని మనం ఆలోచన చేసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంటుంది. కొందరు గొర్రెల కాపర్లు గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు దేవదూత అక్కడికి వచ్చి వారితో చెప్పినటువంటి మాటల్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటిది అంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువార్తమానము నేను మీకు తెలియజేయడానికి వచ్చాను. ప్రజలందరికీ మహా సంతోషాన్ని దేవుడు అనుగ్రహించడానికి ఆ సువార్తమానం ఏంటిది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం భూమి మీద జన్మించాడు. మన పాపాల నుండి, మన దోషాల నుండి మనల్ని విడిపించడానికి సృష్టికర్త అయిన దేవుడే భూమి మీదకి దిగి వచ్చాడు. ఇంతకంటే సంతోషం ఏమున్నది? మనం కోల్పోయినటువంటి సహవాసంను దేవుడు మరలా అనుగ్రహించడానికి ఆయనే దిగి వచ్చాడు. మన జీవితంలో ఉన్నటువంటి దుఃఖాన్ని, వేదనను, బాధను, కన్నీళ్లను తొలగించడానికి, మనకు సహాయము చేయడానికి సాక్షాత్తు దేవాది దేవుడే భూమి మీదకి దిగి వచ్చాడు. ఇంతకంటే సంతోషం ఏమున్నది? మన పాప దోషముల నుండి విడిపించి మనల్ని పరలోకానికి చేర్చడానికి ఆయనే దిగి వచ్చాడని చెప్పేసి ఆ యొక్క సంతోషకరమైనటువంటి సువార్తమానాన్ని కొందరు గొర్రెల కాపరులతో పంచుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో రాయబడి ఉంటుంది, ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి, మీకు దొరుకును అని రాయబడి ఉంటుంది. మన సంతోషం పరిపూర్ణం కావాలంటే, ముందుగా మనం సంతోషించాలంటే, ఎప్పుడు సంతోషించం? ఏదైనా బాధ ఉంటే దుఃఖపడుతూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం, అప్పుడు సంతోషం ఉండదు. అంటే బాధలో ఉన్నప్పుడు, ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు మనకు సంతోషం ఉండదు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి అంటున్నాడు. దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంట. అంటే నీ సమస్య నుండి విడిపించడానికి, నీ బాధల నుండి విడిపించడానికి, నీ కష్టం నుండి విడిపించడానికి, నీ ఇబ్బందుల నుండి విడిపించడానికి, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయనే చెబుతున్నాడు, ఇప్పటి వరకు మీరేమీ అడగలేదు, ఇప్పుడైనా మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడగండి, మీకు దొరుకును అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనం ప్రార్థించి హన్నాలాగా మన దుఃఖాన్ని సంతోషంగా మార్చుకుందామా? ఈ రోజున అలాంటి జీవితం మనలో ఉన్నదా? అలాంటి ప్రార్థన మనలో ఉన్నదా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, ఇంతవరకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవునికి అనుకూలంగా హన్నా జీవితం ఉన్నప్పుడు, దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థనలు హన్నా చేసినప్పుడు, హన్నా జీవితాన్ని దేవుడు ఏ విధంగా మార్చినడు అంటే, మోడుబారిన హన్నా జీవితాన్ని ఫలభరితంగా దేవుడు మార్చినాడు. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, నిందలతో, అవమానాలతో బ్రతుకుతున్నటువంటి హన్నా జీవితాన్ని ఘనత పొందుకున్న స్త్రీగా దేవుడు నిలబెట్టినాడు. అంటే నిందకు ప్రతిగా ఖ్యాతిని దేవుడు అనుగ్రహించినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మూడోదిగా దుఃఖముతో, కన్నీళ్లతో, వేదనతో గడుపుతున్నటువంటి హన్నా జీవితాన్ని సంతోషభరితమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించినాడు. చూడండి, ఈ రోజున మన జీవితంలో కూడా సంతోషాన్ని ఇవ్వాలి అని చెప్పేసి, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వాలి అని చెప్పేసి, మోడైపోయినటువంటి మన జీవితాలను ఫలభరితంగా చెయ్యాలి అని చెప్పేసి, అనేకులకు దీవెనకరంగా మనల్ని నిలబెట్టాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు సిద్ధంగా ఉన్నాడు, ఆయనలో ఎలాంటి మార్పు లేదు. మరి రోజున మనం ఆ విధంగా నిలబడాలి అంటే హన్నాలో ఉన్నటువంటి మంచి లక్షణాలు మనలో ఉండాలా? మరి ఆ లక్షణాలు మనలో ఉన్నాయా? హన్నా చేసినటువంటి ప్రార్థన ఈ రోజున మనం చేయగలుగుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. హన్నాలో ఉన్నటువంటి మంచి లక్షణాలు అన్నింటినీ కలిగి జీవిద్దాం. దేవుని సహాయాన్ని పొందుకుందాం. దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.